ఖమ్మం అర్బన్ మండలం మల్లెమడుగులో 100 కోట్ల విలువ చేసే భూమి చుట్టూ ఫెన్సింగ్ వేశారు అధికారులు. భారీ పోలీస్ బందోబస్తుతో ఫెన్సింగ్ పనులు జరుగుతున్నాయి. ఇక 3 సర్వే నంబర్లలోని సుమారు 27 ఎకరాలకు ఫెన్సింగ్ పనులు జరుగుతున్నాయి. ఇవి తమకు చెందిన పట్టా భూములని రైతులు వాదిస్తూ ఉండగా సీలింగ్ ల్యాండ్ అని ప్రభుత్వం వాదిస్తోంది. దీనికి సంబంధించి కోర్టులో కేసు నడుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు ఖదీర్ అందిస్తారు. ఉదయం నుంచి రెవెన్యూ పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తుతో భారీ భద్రతలో ఈరోజు ఒక భూమికి సంబంధించిన వ్యవహారంలో ఇక్కడ ఫెన్సింగ్ వేస్తూ ఉన్నారు. ప్రభుత్వం నుంచి అందిన ఆదేశాలు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం చూడొచ్చు మల్లెమడుగు రెవెన్యూలో ఇప్పుడు ప్రస్తుతం ఫెన్సింగ్ వేయటం కోసం అధికారులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఎలాంటి పనులు జరపకుండా రైతు లోపలికి వెళ్లకుండా ఉండేందుకు ఇక్కడ ఫెన్సింగ్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీనికోసం అటు రెవెన్యూ వ్యవస్థ దాంతోపాటుగా పోలీస్ వ్యవస్థ ఇక్కడికి వచ్చి పనులు చేస్తూ ఉన్నారు. ఎవరు లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటా ఉన్నారు. ఇక్కడికి వచ్చే వాళ్ళని కూడా అడ్డుకుంటా ఉన్నారు. యాక్చువల్గా ఇది ఖమ్మం అర్బన్ మండలం మల్లెమడుగు రెవెన్యూలో సర్వే నెంబర్ 198/1లో 10.28 ఎకరాలు, 195లో 6.8 ఎకరాలు, 194లో 11.8 ఎకరాల భూమి ఉంది. ఇది యాక్చువల్గా ఓ రైతు ఎప్పుడో కొనుగోలు చేశాను. ఈ భూమికి సంబంధించిన హక్కుపత్రాలు తమ వద్ద ఉన్నాయి. యాక్చువల్గా ఈ సర్వే నెంబర్లు ఏదైతే ఉన్నాయో అవి తారుమారు అయ్యాయి అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. ఈ భూమి యాక్చువల్గా సుదీర్ఘకాలంగా ఈ పర్టికులర్గా ఈ భూమి ఎందుకు అనంటే ఈ భూమి వాల్యూ వచ్చేసి 100 కోట్ల వరకు ఉంటుంది. ఈ భూమి విషయంలో గతంలో నుంచి కూడా అనేక వివాదాలు కొనసాగుతూ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర అర్బన్ తహసీల్దార్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఈరోజు ఇక్కడ ఏం పనులు చేస్తున్నారు? ఇక్కడ ఈ ల్యాండ్ అనేది సీలింగ్ ల్యాండ్ అని మనం ప్రభుత్వం నుంచి మనం వాదిస్తున్నాం. అతను పట్టలేని పట్టదారు దాన్ని క్లెయిమ్ చేస్తుండు. అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దీన్ని మనం ఎవరు దాంట్లో ఎటువంటి అంటే కల్టివేషన్ చేయొద్దు ఉద్దేశంతో మనం బయట ఫెన్సింగ్ చేస్తున్నాం. మేము పోకుండా వాళ్ళు పోకుండా. ఇది ఎక్కువగా వాల్యుబుల్ ఉన్న భూమి కాబట్టే ఇట్లా రైతు మీద ఫోర్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది, ఏమంటారు? అట్లా లేదు, మనకు సీలింగ్ అని మనకు రికార్డులలో వస్తుంది, పానీలలో సీలింగ్ ల్యాండ్ ఖారీజ్ ఖాతాను వస్తుంది. అందుకోసం మనం క్లెయిమ్ చేస్తాం. అటు నుంచి వాళ్ళు క్లెయిమ్ చేస్తారు కాబట్టి కోర్టులో ప్రాసెస్ ఉంది. గౌరవ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం మన తర్వాత మనం ఫాలో అయిపోతాం. అంటే అనేక ఏళ్ల నుంచి కూడా కనీసం కౌంటర్ అయ్యలేదు, ఆధారాలు సమర్పించలేకపోయారు కదా, ఎందుకు కోర్టులో పెండింగ్ ఉంది? మీ దగ్గర ఒకవేళ ఆధారాలు ఉన్నట్లయితే సమర్పించాల్సింది కదా. లేదు, మనకు 2021 నుంచి లోకాయుక్త పోయింది. లోకాయుక్త కంటిన్యూషన్ మనకు హైకోర్టు నుంచి అట్లనే కింద మన సివిల్ కోర్టు ప్రజెంట్ సివిల్ కోర్టు నడుస్తుంది. కౌంటర్ మనం వేస్తున్నాం, వాళ్ళు వేస్తున్నాం. అది కోర్టు దాని ప్రకారం కోర్టు రెస్ట్ ఫర్దర్ ఆర్డర్స్ వస్తున్నాయి. దాని ప్రకారం మనం ఫాలో అవుతున్నాం. అంటే మీ దగ్గర ఉన్న ఏ ఆధారాలను బట్టి భూమి ప్రభుత్వాన్ని అంటున్నారు? మన దగ్గర పానీసులలో ఖారీజ్ ఖాతా 1940 నుంచి గవర్నమెంట్ ల్యాండ్ వస్తుంది. సీలింగ్ కొంతమంది దగ్గర రికార్డు ఉంది, సీలింగ్ ల్యాండ్ ఇదని. కొంతమంది అసైనీస్ కూడా కొంతమంది 2010 నుంచి అసైనీస్ కూడా రికార్డులు వస్తున్నారు. సో దానికోసం మన గవర్నమెంట్ ల్యాండ్ దీన్ని క్లెయిమ్ చేస్తున్నాం. మనం ఖచ్చితంగా సీలింగ్ ల్యాండ్ అని మేము భావిస్తున్నాం. కొంతమంది రాజకీయ నాయకులకు సంబంధించిన భూమి అది కావటం వల్ల దాంట్లో ప్లాట్లు చేసుకొని అమ్మేసుకున్నారు కాబట్టి ఇప్పుడు రికవర్ చేయడం కోసం ఈ భూమిని చూపెడుతున్నారని చెప్పేసి ఆరోపణలు కూడా ఉన్నాయి. దీన్ని ఏమంటారు? అట్లేం లేదు, మన దగ్గర ఉన్న ఆధారాలు మనం గౌరవ కోర్టు వారికి సమర్పిస్తాం. దాన్ని బట్టి కోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వులతోటి మనం ఫర్దర్ స్టెప్స్ తీసుకుంటాం. మన దగ్గర ఆధారాలతో దాన్ని మొత్తం మనం గౌరవ కోర్టు వారికి సమర్పిస్తాం. మేము అది సర్వే నెంబర్ 196 దీని పక్కనే ఉంది. అది సీలింగ్ ల్యాండ్. మనకు గౌరవ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మనం నోటీసులు ఇచ్చేసి మేము మా రెజ్యూమ్ చేసుకున్నాం. ప్రజెంట్ అది 9 ఎకరాల 6 గుంటలు ప్రభుత్వ ఆధీనంలో ఉంది. అది దీన్ని కూడా ప్రజెంట్ ఇది కోర్టులో నడుస్తుంది కాబట్టి కోర్టు ఆర్డర్స్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం. గౌరవ న్యాయస్థానానికి మా దగ్గర ఏదైతే మేము గవర్నమెంట్ ల్యాండ్ మేము క్లెయిమ్ చేస్తున్నాం, గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించిన ఆధారాలు మొత్తం గౌరవ కోర్టుకు సమర్పిస్తాం. నెక్స్ట్ కోర్టు వారి జడ్జిమెంట్ ప్రకారం ఎవరికి ఆ ల్యాండ్ అంటే దాని ప్రకారం మేము ఫాలో అయిపోతాం. ఈ భూమిని సంరక్షించాల్సిన అధికారులు ఇప్పుడు ప్రస్తుతం వచ్చి ఇక్కడ ఫెన్సింగ్ వేస్తూ ఉన్నారు. అటు రైతుల్ని ఎవరిని ఎలో చేయకుండా ఉండటం కోసం అని చెప్పేసి చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. ఇది మొత్తంగా మల్లెమడుగు రెవెన్యూ వద్ద ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం.